సూర్యాపేట సాయిబాబా ఆలయం పక్కన నూతనంగా నిర్మించిన గోశాల ప్రారంభ పూజలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. సూర్యాపేట సాయిబాబా ఆలయం ప్రక్కన నూతనంగా నిర్మించిన గోశాల ప్రారంభ పూజలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా వేద పండితులు గూడూరు గోపీకృష్ణ నిత్యార్చన, సంపుటిత శ్రీ సూక్త సహిత లక్ష్మీ హోమం, సుదర్శన హోమం, శాంతి హోమం, ప్రాయశ్చిత హోమం, జయాది హోమం, మహామంగళ పూర్ణాహుతితో పాటు వృషభ గోమాత కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం కలశ ఉద్వాసన, అవభద్ర స్నానం, మహా ఆశీర్వచనం నిర్వహించి భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలను తిలకించారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి దంపతులు, వేద పండితులు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి, మందిర చైర్మన్ కర్నాటి రవికుమార్, ప్రధాన కార్యదర్శి మన్నెం సదాశివరెడ్డి, కోశాధికారి పోతుగంటి మల్లికార్జున్, చలువాది రామారావు, గజ్జల మురళీకృష్ణ, తల్లాడ వెంకటేశ్వర్లు, కందిమల్ల శంకర్, మొరిశెట్టి శ్రీనివాస్, గుండా రమేష్, నరేందర్ రెడ్డి, తల్లాడ ప్రసన్న, దోసపాటి యోగిరాం, పవన్ కుమార్, పటేల్ నరసింహారెడ్డి, బొమ్మిడి శ్రీనివాస్, రాంబాబు, రేపు సూర్యనారాయణ, ఆలయ అర్చకులు వలివేటి విశ్వేశ్వర శర్మ, గంగాధర శర్మలు పాల్గొన్నారు.